నమస్కారం. ఇప్పుడు మనం గరుడ గమన ఒక చరణం చెప్పుకున్నాం. రెండవ చరణం అదే స్వరంలో వస్తుంది. ని స స స ని స స స స స స స రి స ని స స స స స స స రి స రి గ గ గ గ గ గ మ గ రి రి గరి స ని ని రి రి గ గ గ మ గ రి స భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి. ఇక మమ పాప మీకు వచ్చింది. మమ పాప కురుదేవా అనొచ్చు. మమ పాప కురుదేవా మమ పాప కురుదేవా. పంచాయుధ పాణినం పాపఘననాశనం పురుషోత్తమ పాహి పాపభంజనం. ఒకసారి భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి. మమ పాప కురుదేవా మమ పాప కురుదేవా. పంచాయుధ పాణినం పాపఘననాశనం పురుషోత్తమ పాహి పాపభంజనం. గరుడ గమన తవ చరణ కమల వివ. ఇక్కడ వస్తుంది, అట్లా వస్తుంది.